ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఈరోజు కీర్తనలు 10వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగియున్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్న వాడెవరు? యోచించిన మోసక్రియలో తాము చిక్కుకుందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చెయ్యుడు అనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించెదరు. వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురని. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చేటును పామును ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచి ఉందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచియున్నారు. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోకి లాగి పట్టుకుందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మర్చిపోయెను, ఆయన విముఖుడే ఎప్పుడునో చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు. యెహోవా, లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చెయ్యమని వారు తమ హృదయములలో అనుకున్నట ఎలా? నీవు దీనిని చూచియున్నావు గదా. వారికి ప్రతీకారము చెయ్యుటకై నీవు చేటును పగను కనిపెట్టు చూచుచున్నావని నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమియూ కనబడకపోవు వరకు దానిని గురించి విచారణ చెయ్యుము. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికిను న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఆమేన్.